ఎవరైనా శత్రువు ఉంటే క్షమించేసేయండి, అంతే, వదిలేసేయండి. ఎందుకు? సూర్యుడు కూడా అస్తమించేస్తాడు. అస్తమించినప్పుడు కోపతాపాలు ఏమి ఉండకూడదు. హ్యాపీ హ్యాపీ, అందరూ బాగుండాలి. మనల్ని అన్నవాడు బాగుండాలి, మనతో ఉన్నవాడు కూడా బాగుండాలి. మనల్ని కొట్టినవాడు బాగుండాలి, మనల్ని తిట్టినవాడు బాగుండాలి. అందరూ దేవుడి కోసం బ్రతకాలి. మనలో లేనివాడు కూడా బాగుండాలి, గొప్పవాడుగా కావాలి, గొప్పవాడు కావాలి, మంచి మనసుతో ఉండేవాడు. లేదండి నా వల్ల కావటం లేదండి, ఏదో ఒకటి చెయ్యాలంటారా, చేసేస్తావు. కొన్నిసార్లు చేయలేకపోతే అప్పుడు ఏముంది? ఈ కోపం 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 కోపం, పగ కుళ్ళు, పగ కుళ్ళు 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 కుళ్ళు. ఆ తర్వాత కుళ్ళిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏంటయ్యా ఏం ఆలోచిస్తున్నట్టు? అబ్బే ఏం లేదండి అన్న, నోర్మై అంటాడు. అక్కడ బీపీ పెరుగుతుంటే ఏం ఆలోచించటం లేదంటాడు. వచ్చిందయ్యా నీకు, ఏంటి? బీపీ. ఇక ఆలోచించావనుకోండి నువ్వే పోతావు. అందుకే చూసారా, ఎవరికి రోగాలు ఎక్కువగా ఉంటాయో తెలుసా? కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు, వీడేంటి వాడేంటి, ఇన్ని పెట్టుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు చెప్పు. ఇంకా ఏమండి, ఏమీ చేయలేకపోతున్నానని ఇంకా ఆలోచించారనుకోండి, వాణ్ణేం చేయలేం మనం, మన ఆరోగ్యాన్నే. అంటే ఈ పగ మనకేం బహుమానం ఇచ్చింది? బీపీ ఇచ్చి వెళ్ళింది కదా. ఈ కుళ్ళు మనకేమిచ్చింది? గుండెపోటు రప్పించేసింది. వద్దు, మీరు ఆరోగ్యంగా ఉండాలా? ఆరోగ్యం ఉంటే ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి అన్నాడా? వెరీ గుడ్. ఆ స్వీట్ తీసుకురా కేజీ, పంచేసేయండి, ఆల్ హ్యాపీస్, పో, హ్యాపీగా ఉండు. ఏమన్నా అంటుంటే అలా హ్యాపీగా ఉండమంటారంటారా? యేసు కొడుతుంటే ఉన్నాడు. కల్వరి